నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ మీడియా న్యూస్ కు స్వాగతం నేను సోనియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాసేపట్లో తెలంగాణ భవన్ కు కేసీఆర్ కరీంనగర్ పెద్దపల్లి నియోజకవర్గాలపై సమీక్ష బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల గురించి ఆలోచించలేదు 90 రోజుల్లోనే ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామన్న కోమటిరెడ్డి టికెట్ రాకుండా ముఖ్య నేతలే అడ్డుపడ్డారు బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు నగరిలో మంత్రి రోజాకు అసమ్మతి సెగ టికెట్ ఇస్తే ఓడిస్తామంటున్న వ్యతిరేక వర్గం పొత్తులపై నిర్ణయం అధిష్టానానిదే ఏపీలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందన్న పురంధేశ్వరి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో అగ్రస్థానంలో భారత్ రెండో స్థానంలో న్యూజిలాండ్ థర్డ్ ప్లేస్ లో ఆసీస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. మినిస్టర్స్ కౌన్సిల్ మీటింగ్ హాజరు కానున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ అభ్యర్థుల ప్రకటన అనంతరం కిషన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది. ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. బీజేపీ రెండో లిస్టుపై కూడా పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇతర పార్టీల నేతల చేరికలపై చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రేపు ఆదిలాబాద్, ఎల్లుండి సంగారెడ్డిలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కిషన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆసక్తి నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. మినిస్టర్స్ కౌన్సిల్ మీటింగ్ కు హాజరు కానున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ అభ్యర్థుల ప్రకటన అనంతరం కిషన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది. ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. బీజేపీ రెండో లిస్టుపై కూడా పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇతర పార్టీల నేతల చేరికలపై చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రేపు ఆదిలాబాద్, ఎల్లుండి సంగారెడ్డిలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కిషన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆసక్తి నెలకొంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, బీజేపీ కిషన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొన్నట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. మినిస్టర్ కౌన్సిల్ మీటింగ్ లో హాజరైన తర్వాత రేపు 4-5 తేదీలుగా 2 రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఉంది. ఈ అంశంలో చర్చించడంతో పాటు ప్రధానంగా నిన్న ప్రకటించినటువంటి 9 మంది అభ్యర్థుల విషయంతో పాటు మరికొన్ని రెండో జాబితా మీద కూడా చర్చించే అవకాశం ఉంది. రెండో జాబితాలో ఎవరెవరికి పేర్లు ఖరారవుతాయన్న విషయం మీద కూడా బీజేపీ పెద్దలు ఇటు అమిత్ షా కావచ్చు, జాతీయ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ 9 మంది అభ్యర్థుల విషయంలో వచ్చినటువంటి అసంతృప్తి, కొంతమంది బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇటు మురళీధర్ రావు మల్కాజ్గిరి టికెట్ ఆశించాడు. ఆయన కూడా 2-3 రోజులలో ఆయన కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పాడు. అదేవిధంగా గోషామాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ అసంతృప్తి నేతల విషయంతో పాటు మరో కొంతమంది అభ్యర్థులను ప్రకటించే రెండో జాబితా కూడా పెద్ద నాయకులతో మాట్లాడే అవకాశం. మొత్తంగా ఢిల్లీ వెళ్ళినటువంటి కిషన్ రెడ్డి రెండో జాబితాతో తిరిగి వస్తాడన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తంగా తెలంగాణ బీజేపీ ఈసారి పార్లమెంటులో అత్యధిక స్థానాలు గెలిపించే విధంగా వ్యూహరచనతో వెళ్తున్నారు. అదేవిధంగా 2 రోజుల పర్యటన ప్రధాని ఉండడంతో అక్కడ ఉన్నటువంటి నేతలతో, అక్కడ పిఎంఓ కార్యాలయంతో అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ దాదాపుగా 15,000 నిధులతో చేపట్టేటువంటి కార్యక్రమాలను కూడా పిఎంఓ అధికారులతో చర్చించే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. సోని,
రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థి తొలి జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు ముఖ్య నేతలే తనకు టికెట్ రాకుండా అడ్డుపడుతున్నారని, తాను ఎవరిపైనా ఆధారపడి రాజకీయం చేయడం లేదన్నారు. పార్టీ హైకమాండ్ మీద నమ్మకం ఉందని తెలిపారు. టికెట్ ఇస్తే పార్టీలో ఉంటానని, లేకపోతే తన దారేదో తను చూసుకుంటానని సోయం బాపురావు స్పష్టం చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపుగా 42 మంది దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆనవాయితీ ఏంటంటే ఎవరైతే దరఖాస్తులు చేస్తారో వాళ్ళను తప్పనిసరిగా సర్వే చేసి సర్వేల ఆధారంగానే భారతీయ జనతా పార్టీకి టికెట్లు కేటాయించింది. కాబట్టి దానివల్ల ఆలస్యమైంది. రెండవ జాబితాలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ టికెట్లు నాకే కేటాయిస్తుంది. నాకు భారతీయ జనతా పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉంది. అది రాజకీయంలో ఆ మజా లేకుంటే మజనే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా అన్ని పార్టీల్లో కూడా ఒకళ్ళు టికెట్ వస్తుందని చెప్తారు, ఒకళ్ళు రారు అని చెప్తారు. కాబట్టి ఎవరికి టికెట్ ఇవ్వాలా, ఎవరికి టికెట్ ఇవ్వద్దో పార్టీ నిర్ణయిస్తుంది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపుగా 42 మంది దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆనవాయితీ ఏంటంటే ఎవరైతే దరఖాస్తులు చేస్తారో వాళ్ళను తప్పనిసరిగా సర్వే చేసి సర్వేల ఆధారంగానే భారతీయ జనతా పార్టీకి టికెట్లు కేటాయించింది. కాబట్టి దానివల్ల ఆలస్యమైంది. రెండవ జాబితాలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ టికెట్లు నాకే కేటాయిస్తుంది. నాకు భారతీయ జనతా పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉంది. అది రాజకీయంలో ఆ మజా లేకుంటే మజనే ఉండదు. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ నుంచి వెడ్డింగ్ ఫోటోషూట్ కోసమని వెళ్లిన ఫోటోగ్రాఫర్ మిస్సింగ్ విషాదాంతమైంది. రావులపాలెం సమీపంలో యువకుడిని చంపేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు షణ్ముఖ తేజ అనే 19 ఏళ్ల యువకుడు కారణమని పోలీసులు నిర్ధారించారు. ఫిబ్రవరి 26న వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం కళ్యాణ్ సాయి ఇంటి నుంచి వెళ్లాడు. ఆ తర్వాతి రోజు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పేరెంట్స్లో ఆందోళన మొదలైంది. దీంతో మల్లయ్యపాలెం పోలీసులను ఆశ్రయించారు. ఎంక్వైరీలో కళ్యాణ్ సాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అయిన కళ్యాణ్ సాయి ఖరీదైన ఎక్విప్మెంట్తో వర్క్ చేస్తూ ఉంటాడు. కొన్ని రోజుల క్రితం కళ్యాణ్ సాయికి పరిచయమైన షణ్ముఖ్ అనే యువకుడి సూచనతో వెడ్డింగ్ షూట్ కోసం వెళ్ళాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయి చివరకు హత్యకు గురయ్యాడు. కళ్యాణ్ సాయి దగ్గర ఉన్న కెమెరా ఎక్విప్మెంట్ కోసమే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, హత్యకు గల కారణాలేంటి?
ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అయిన కళ్యాణ్ సాయి ఖరీదైన ఎక్విప్మెంట్తో వర్క్ చేస్తూ ఉంటాడు. కొన్ని రోజుల క్రితం కళ్యాణ్ సాయికి పరిచయమైన షణ్ముఖ్ అనే యువకుడి సూచనతో వెడ్డింగ్ షూట్ కోసం వెళ్ళాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయి చివరకు హత్యకు గురయ్యాడు. కళ్యాణ్ సాయి దగ్గర ఉన్న కెమెరా ఎక్విప్మెంట్ కోసమే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్లైన్లో అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, హత్యకు గల కారణాలు ఏంటి? ఏమైనా సమాచారం ఉందా? థ్యాంక్ యూ సోని. విశాఖ మధురవాడలో దారుణం చోటు చేసుకుంది. మధురవాడ సమితి ప్రాంతంలో ఏదైతే ఫోటోగ్రాఫర్లు ఎవరైతే కెమెరా కోసం ఒక మనిషిని అయితే చంపేసే ఘటన అయితే మధురవాడలో వెలుగు చూసాం. మొత్తానికి యువకుడు ఫోటో షూట్ కోసం వెళ్ళిన ఒక యువకుడిని అయితే అతి కిరాతకంగా కూడా మరో యువకుడైతే చంపేసే పరిస్థితి అయితే కనబడుతుంది. చంపేసి కూడా రాజమండ్రి సామర్థ్య ప్రాంతంలో కూడా యొక్క ఇసుకలోని కప్పెట్టేసే పరిస్థితి అయితే కనబడుతుంది. అట్లాంటి యువకుడిని అతి దారుణంగా ఒక కెమెరా కోసం చంపేసిన ఘటన అనేది కూడా విశాఖలో మధురవాడలో ఎదురు చూసే పరిస్థితి కనబడుతుంది. అయితే పోలీసులు ఫస్ట్ మిస్సింగ్ కేసుగా నమోదైన ఈ యొక్క ఏదైతే కేసు ఉందో మిస్సింగ్ కేసు నుంచి ఈ యొక్క హత్య కింద కూడా ఈ యొక్క కేసు అయితే మారే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే చనిపోయిన యువకుడు కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. కిరాతకంగా కూడా చాలా కిరాతకంగా కూడా ఒక కెమెరా కోసం ఒక వ్యక్తిని అయితే చంపేయడం అనేది కూడా విశాఖ మధురవాడలో సెన్సేషన్ గా మారింది. అయితే ప్రస్తుతం అయితే విశాఖ మధురవాడ సమిత ప్రాంతంలో గత కొద్ది రోజుల కిందటే ఈ యొక్క వ్యక్తిపై మిస్సింగ్ కేసు నమోదైన నేపథ్యంలో మిస్సింగ్ కేసు నమోదైన తర్వాత కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చుట్టుపక్కల అంతా వెతికే పరిస్థితి అయితే కనబడింది. అట్లాగే మొత్తం ఈ యొక్క వ్యక్తి అయితే ఫోటో షూట్ కు వెళ్తానంటూ కూడా ఇంట్లో చెప్పే నేపథ్యం. అట్లాగే చెప్పిన తర్వాత కూడా తల్లిదండ్రులు ఫోటో షూట్ కు వెళ్ళారని అని అనుకున్న పోతుల సాయి కుమార్ అనే వ్యక్తిని అయితే ఒక కేవలం ఒక కిరాతకంగా ఫోటో ఏదైతే కెమెరా కోసమే చంపిస్తారో అంటూ కూడా తెలుస్తుంది. మొత్తానికి పోలీసులు తనదైన స్టైల్లో కూడా ఈ యొక్క పోలీసులు కూడా రాజమండ్రి సమితి ప్రాంతంలో ఎట్లాగా ఈ యొక్క ఒక ఇసుక ప్రాంతం ఏదైతే ఇసుక ఉన్న ప్రదేశంలో పూర్తిగా తవ్వేసి కూడా సాయి కుమార్ అనేది కూడా కప్పెట్టే పరిస్థితి అయితే కనబడింది. ఇట్లాంటి ఘటన అనేది కూడా చూసిన వారందరూ కూడా కన్నీరు మున్నీరయ్యే పరిస్థితి అయితే కనబడింది. మొత్తానికి ఈ యొక్క వ్యక్తిని కిరాతకంగా చంపిన వ్యక్తులను అయితే చాలా వరకు ప్రస్తుతం అయితే రిమైండర్ కూడా తరలించడం తెలిసింది. ప్రదీప్, ఎన్ని రోజులకి ఈ విషయం బయటపడింది? ఒక 2 రోజుల క్రితమే ఈ యొక్క విషయం బయటపడినట్టు కూడా పిఎంపాలెం సిఏ కూడా చెప్తున్నారు. అంటే ఏదైతే ఆ ఫోన్ కాంటాక్ట్ వారే మేమంతా లాగామంటూ కూడా ఎట్లా లాస్ట్ ఫోన్ కాంటాక్ట్ ఎవరికి ఉంది అవన్నీ దాన్ని బట్టే కూడా మొదలు పెట్టామంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. మొత్తానికి ఆ యొక్క వ్యక్తి ఎవరైతే సాయి కుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో కేవలం ఫోటో షూట్స్ అనేది కూడా చాలా ఆయనకి ప్యాషన్ గా ఆ యొక్క ఫోటో షూట్స్ తోటి ఎప్పుడు గతం నుంచి కూడా ఫోటో షూట్స్ అంటే చాలా ప్రాణంగా కూడా అబ్బాయి అయితే ఆ యొక్క ఫోటో షూట్స్ దీంట్లోనే పాల్గొనేవారు. అలాంటి ఫోటో షూట్స్ కోసమే ఈ యొక్క కెమెరా రెంట్ తీసుకోవడం కానీ అట్లాగే ఈ యొక్క వ్యక్తి ఎవరైతే తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్ లోని కెమెరాస్ తీసుకొని ఫోటో షూట్స్ కి ఇతర రాష్ట్రాలు కానీ ఇతర దేశాలు కానీ వెళ్తారంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇట్లాంటి ఘటన అనేది కూడా ఫస్ట్ తల్లిదండ్రులకైతే సాయి కుమార్ అనే వ్యక్తి నేను ఫోటో షూట్ కు వెళ్తున్నాను అంటూ కూడా ఇంట్లో చెప్పి ఏదైతే చెప్పి బయలుదేరిన నేపథ్యం ఇంతకైనా సాయి కుమార్ దగ్గర నుంచి ఫోన్ రాకపోవడంతో కూడా కుటుంబ సభ్యులకైతే ఒకేసారి అనుమానం అయితే వచ్చే పరిస్థితి కనబడింది. వెంటనే పిఎంపాలెం పోలీసులకైతే ఫిర్యాదు అవ్వడం జరిగింది. పిఎంపాలెం పోలీసులు కూడా ఆ యొక్క కేసును అయితే మొత్తం అంతా దర్యాప్తు చేసే ఫస్ట్ మిస్సింగ్ కేసు కిందే దర్యాప్తు చేసే మిస్సింగ్ కేసు కిందే ఎంక్వైరీలు చేసి మొత్తం కూడా పోలీసులు అయితే వెతికే పరిస్థితి కనబడింది. అయితే కొద్ది రోజులకి పిఎంపాలెం పోలీసులకి అయితే అనుమానం వచ్చింది. అసలు మిస్సింగ్ కేసు అయితే ఎట్లాంటి సూచనలు అయితే కనబడవు, అసలు మిస్సింగ్ కేసు కాదంటూ కూడా పిఎంపాలెం పోలీసులు ఇతర ఏదైతే స్టేషన్లకి అయితే మొత్తం అంతా యొక్క ఏదైతే ఒక సాయి కుమార్ అనే ఒక సమాచారం అయితే మొత్తం స్టేషన్ కి సంబంధించి పంపించడం జరిగింది. అట్లాగే పోలీసులు అందరూ కూడా ఈ యొక్క విషయంపై చాలా సీరియస్ గా తీసుకొని కూడా మొత్తం ఎతికే పరిస్థితి కనుగొంది. అప్పుడు తేలింది ఈ యొక్క ఇసుకలోని తవ్వేసి కూడా కప్పెట్టేసే పరిస్థితి అప్పుడు తేలింది. అది ఈ యొక్క సాయి కుమార్ అనే వ్యక్తిని కేవలం కెమెరా కోసమే చంపేశారంటూ కూడా అప్పుడు తేలింది చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రదీప్. వెళ్ళి అక్కడ
రాజమండ్రి మరి ఎలాగ వెళ్ళాడో, ట్రైన్ మీద వెళ్ళాడో, బస్ మీద వెళ్ళాడో తెలీదు. కానీ అక్కడ మాకెవ్వరికి చెప్పలేదు వాడు వెళ్తున్నానని. వాడు వేరే ఈవెంట్ ఒప్పుకున్నాడు కదా, అతను చెప్పాడు ఏంటి నాకు ఇలా ఈవెంట్కి వస్తానని చెప్పాడు. కానీ వాడికి ఏదో షూట్ 15 రోజులు ఓకే అయిందంట, అక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి అప్పుడు అతను చెప్తాడు 15 రోజులు షూట్ కోసం వెళ్ళాడని చెప్పి మాకు అర్థమైంది. ఆ తర్వాత ఈవినింగ్ మా పిన్నికి మెసేజ్ పెట్టాడు, అమ్మ నాకెందుకో అనుమానంగా ఉంది. ఈ కారు ఫోటో పెట్టాడు, ఫోన్ నెంబర్ పెట్టాడు. నాకు అనుమానంగా ఉందమ్మా, ఏం అవ్వకపోతే నా ఫోన్ అవ్వకపోతే ఈ నెంబర్కి ఫోన్ చేయండి, మండే ఈ డే షూట్కి అని చెప్పి వెళ్ళాడు. సీఎం రేవంత్ రెడ్డిని భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కలిశారు. హైదరాబాద్లోని సీఎం నివాసంలో కుటుంబ సభ్యులతో సహా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెల్లం వెంకట్రావుతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. గత కొంతకాలంగా తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న వేళ సీఎంను కలవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ చేరికలు ప్రారంభించింది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్లో సీఎంను కలిసి చర్చలు జరిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. గతంలో బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్న తెల్లం వెంకట్రావు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి కాంగ్రెస్లో చేరారు. కానీ కాంగ్రెస్లో ఆయనకు సీటు దక్కలేదు. అనంతరం బీఆర్ఎస్లో చేరి టికెట్ దక్కించుకొని గెలుపొందారు. తాజాగా మంత్రి పొంగులేటి చర్చలు జరపడంతో ఆయన కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ అమీర్పేటలో గృహజ్యోతి పథకాన్ని ఆయన ప్రారంభించారు. మీటర్ రీడింగ్ను తీసి స్వయంగా 0 బిల్లులకు మహిళలకు అందజేసి మాట్లాడారు. ఒక్కో ఇంటికి 1000 రూపాయల విలువైన విద్యుత్ను ఉచితంగా ఇస్తున్నట్టు తెలిపారు. నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని, అనవసరమైన విమర్శలు వద్దని ప్రతిపక్షాలకు సూచించారు. ఈ నెల 11 ఇందిరమ్మ ఇళ్లతో పాటు మిగతా వాగ్దానాలను పూర్తి చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. పేదలను ఆదుకుంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకుని పథకాలను అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని మంత్రి పొన్నం అన్నారు. ప్రజలకు ఇప్పటికే 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీతో పాటుగా మహిళలు ఉచితంగా బస్ ప్రయాణం చేయడంతో పాటుగా 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమంతో పాటుగా 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది 0 బిల్లు పేరు మీద. హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి అమీర్పేటలో 0 బిల్లుకు సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, స్థానిక కార్పొరేటర్లు, స్థానిక ఈ వార్డుకు సంబంధించిన పెద్దల సమక్షంలో తల్లికి 0 బిల్లు ఇవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషకరం. ఎందుకంటే పేదలకు దాదాపు 1000 రూపాయలకు విలువైనటువంటి కరెంటును నెలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది మేము ఇచ్చినటువంటి మాట ఇవాళకి ఫలితాలు వచ్చి ఇలా మార్చి 3 డిసెంబర్ 3 నాడు ఫలితాలు వస్తే 90 రోజుల లోపల ఇవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందజేస్తూ ఉన్నాం. నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి తప్ప అనవసర విమర్శలు వద్దు. ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి తెలుసు. అయినప్పటికీ కూడా రాబోయే మార్చి 11 నాడు కరీంనగర్లో రెండోసారి ఎంపీగా ఘన విజయం సాధిస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థులందరూ రాముని నమ్ముకొని ప్రజల్లోకి వెళ్తామని అన్నారు. కరీంనగర్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మాకు పోటీనే కాదని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో ఎక్కువ మెజార్టీతో విజయం సాధిస్తానని బండి ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాబోతోందని బండి చెప్పారు. కేంద్ర నాయకత్వం మీద విశ్వాసం, నమ్మకం వచ్చిందో దాన్ని వమ్మయ్యకుండా భారీ మెజార్టీతో గెలిపించడానికి కార్యకర్తలు అందరూ కూడా సిద్దం కావడం. ఎట్టి బస్సులో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదంతో, కార్యకర్తల యొక్క కష్టంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను గెలుస్తానని చెప్పి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రకటిస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా, ఆ కుటుంబ అవినీతి పాలనకు వ్యతిరేకంగా
తెలంగాణను అప్పుడపాలు చేసి పేద ప్రజలను రాసి రంపాన్ని పెడుతున్న సందర్భంలో అనేక ఆందోళన చేసిన తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేయడం, మా కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేయడం, మా మీద అక్రమంగా కేసులు పెట్టడం, మమ్మల్ని జైలుకు పంపడం. కానీ ఇన్ని చేసినప్పుడు దురదృష్టవశాత్తు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన తర్వాత అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత పొందిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంత ధోకాబాజీ పార్టీ అని మేము ఎప్పుడు అనుకోలేదు. 6 గ్యారంటీలను 100 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో అందరికీ అమలు చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ కండిషన్ల పేరుతోని మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి వాళ్ళ ప్రజలు భావిస్తా ఉన్నారు. 4-5 హామీలు నెరవేర్చి 6 గ్యారంటీలు అమలు చేసినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళా ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు, అవుతున్నారు కూడా. ఒక్క వీడియోతో సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షార్ట్స్, రీల్స్ చేస్తూ నేమ్, ఫేమ్ తెచ్చుకుంటున్నారు. ఒక్క వీడియో క్లిక్ అయితే చాలు స్టార్ స్టేటస్ కూడా వీరి సొంతమవుతోంది. ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు కూడా కొల్లగొడుతున్నారు. కానీ విశాఖకు చెందిన ఈ అమ్మడి రూటే సెపరేట్. నటిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాల్సిన ఈ సమయంలో చేతివాటం ప్రదర్శించి జైలు పాలైంది ఈ సెలబ్రిటీ. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నటి సౌమ్య శెట్టి అలియా సౌమ్య కిల్లంపల్లి దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కిలాడీ లేడీ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. గత నెల 23న విశాఖ నగరం దొండపర్తి ప్రాంతం బాలాజీ మెట్రో రెసిడెన్సీలోని ఫ్లాట్ నెంబర్ 102లో భారీ చోరీ జరిగింది. 150 తులాల బంగారు నగలు చోరీకి గురైనట్లు యజమాని ప్రసాద్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన డీసీపీ క్రైమ్ వెంకటరత్నం ఆధ్వర్యంలో ఏడీసీపీ గంగాధర్ ఇంటికి చేరుకొని ఇల్లుతో పాటు ఇంట్లో బీరువాను పరిశీలించారు. బీరువాపై ఉన్న వేలిముద్రలను క్లూస్ టీం సేకరించింది. ఫ్లాట్ బయట ఉన్న సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించారు. అయితే బాధితుడు 11 మందిపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 2 బృందాలుగా ఏర్పడి 11 మందిపై విచారణ ప్రారంభించారు. వీరిలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సౌమ్యనే ప్రధాన నిందితురాలుగా పోలీసులు గుర్తించారు. గోపాలపట్నం పాలిమర్స్కు చెందిన సౌమ్య శెట్టి ఇన్స్టాలో వీడియోలు చేస్తూ ఫేమ్ తెచ్చుకుంది. ఆమె ట్రిప్ అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం శివం అనే మూవీ కూడా చేస్తుంది. జనపల ప్రసాద్ కుమార్తె మరో ఇన్ఫ్లుయెన్సర్ మౌనిక అనే అమ్మాయితో 2016లో సౌమ్యకు పరిచయం ఏర్పడింది. ఆమెతో పరిచయం పెంచుకొని 8 ఏళ్లుగా వారితో నమ్మకంగా నటించి తరచుగా మౌనిక ఇంటికి వెళ్లేది. నేరుగా బెడ్రూమ్లోకి వెళ్లి అక్కడ బాత్రూమ్ వాడుకుంటూ ఉండేది. గదిలోకి వెళ్లిన ప్రతిసారి గంటలు ఉండేది. అలా 2-3 సార్లు చేసింది సౌమ్య. అలా వెళ్లిన ప్రతిసారి చేతివాటం ప్రదర్శించి సుమారు కేజీ బంగారం కొట్టేసింది. SKV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.